Dear students, welcome to Sivarde Logics. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా రాస్తున్నారు ఎగ్జామ్స్. ఎందుకంటే పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంది. ఎక్కువ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కొన్ని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కమింగ్ షిప్స్ లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి ఒక ఐడియా ఉంటుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కోసారి సేమ్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కమింగ్ షిప్స్ లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఈ వీడియోను పర్ఫెక్ట్ గా వాచ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో దాని ద్వారా మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 0.25 ఈస్ టు ఎక్స్, 5 ఈస్ టు 6 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకు రిలేషన్ తెలుసు వీటి మధ్య. సో ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మధ్య పదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము, చివరి పదముల లబ్ధము. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 5x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 0.25. 6 ఇంటూ 0.25 అంటే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. 6 ఇంటూ 0.25 అంటే 1.5 వస్తుంది. సో 5 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 0.3 టైమ్స్ పోతుంది. సో therefore x value is equal to what? 0.3. x is equal to what? 0.3. సో వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీరు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days. B can do the same piece of work in 90 days. If they work together, what fraction of the work can be completed in 10 days? 10 days లో ఇద్దరు కలిసి చేస్తే ఎంత భాగం వర్క్ అయిపోతుందని అడుగుతున్నారు. ఏ ఒక్కరే చేస్తే 45 రోజుల్లో ఆ పని చేస్తారంట. బి ఒక్కలేగిన చేసేమడితే 90 days లో చేస్తారంట. సో ముందు టోటల్ వర్క్ అనుకోవాలి, మనం మొత్తం పని కనుక్కోవాలి. మొత్తం పని ఎలా కనుక్కుంటాం? ఈ రెండింటి కసా కనుక్కుంటాం. ఎల్సిఎం ఎంత వస్తుంది? 90. అంటే టోటల్ వర్క్ 90 యూనిట్స్ ని ఏ 45 days లో చేస్తున్నాడు అంటే పర్ డే 2 యూనిట్స్ చేస్తున్నట్టు కదా. ఎస్. బి 90 యూనిట్స్ 90 days లో చేస్తున్నారంటే పర్ డే 1 యూనిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిస్తే డైలీ ఎన్ని యూనిట్స్ చేస్తారు? 3 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిస్తే డైలీ 3 యూనిట్స్ చేస్తారు. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 90 ఉన్నాయి. కానీ మనకు మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడగలేదు. 10 days కలిసి చేస్తే ఎంత భాగం పని పూర్తవుతుందని అడుగుతున్నాడు. ఒక రోజులో 3 యూనిట్స్ చేస్తారు. అలా 10 days లో 30 యూనిట్స్ చేస్తారు. మొత్తం వర్క్ ఎంత? 90. అంటే 90 మొత్తం వర్క్ ఉంటే వాళ్ళు 10 days లో 30 చేశారు. అంటే ఎంత భాగం పూర్తవుతుంది? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్? 1/3 ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఒక్కోసారి క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే అలా 10 days చేసిన తర్వాత ఇంకా ఎంత వర్క్ ఉంటుంది? స్టిల్ హౌ మచ్ వర్క్ ఈజ్ లెఫ్ట్? మిగిలిపోయిన పని ఎంత అని అడగవచ్చు. ఇప్పుడు అయిపోయిన పని ఎంత అంటే 1/3. మరి మిగిలిపోయిన పని ఎంత ఉంటుంది? 2/3 ఉంటుంది, 2/3 ఉంటుంది. అంటే క్వశ్చన్ అడిగిన విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, హౌ మచ్ అమౌంట్ విల్ బి రిసీవ్డ్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ 20,000 at the rate of 12% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ 2 years. సంవత్సరానికి 12% చొప్పున 20,000 రూపాయల అసలుపై 2 సంవత్సరాల పాటు వార్షికంగా సమ్మేళనం చేస్తే ఎంత మొత్తం వస్తుంది? అసలు ఇచ్చున్నారు, మొత్తం అడుగుతున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రకారం. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ మనకి ఎంత ఇచ్చున్నారు? 20,000 ఇచ్చున్నారు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చున్నారు? 20,000 ఇచ్చున్నారు. ఫస్ట్ ఇయర్ వడ్డీ రేట్ అంతా 12%. 1% అంటే 2 zeros రిమూవ్ చేయాలి, 200. 12% అంటే 12 into 200. 12 into 200 అంటే ఎంత అవుతుంది? 2,400 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. మనకు మొత్తం కావాలి కాబట్టి యాడ్ చేయాలి దీనికి 22,400. ఇది 1 year తర్వాత. కానీ అడిగింది 2 years తర్వాత ఎంత మొత్తం వస్తుందని అడుగుతున్నాడు. మళ్ళీ 12% క్యాలిక్యులేట్ చేయాలి. 1% అంటే 2 zeros రిమూవ్ చేస్తాం. 12% అన్నాను కాబట్టి 12 into 224. సో 12 4s are 48, 12 2s are 24. 24 ప్లస్ ఒక 4 28. 12 2s are 24 ప్లస్ ఒక 2 26. 2688 వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఇది యాడ్ చేయాలి. 22,000కి 2,000 యాడ్ చేస్తే 24,000 అవుతుంది. కాకపోతే ఇక్కడ 600 400 1000 అవుతుంది. అంటే 24 ప్లస్ 1 25,000. 25,000 ఇంకెంత ఉంటుంది? 88 ఉంటుంది. అంటే 25,088. మొత్తము 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుందయ్యా అంటే 25,088 రూపీస్ అవుతుంది.
నెక్స్ట్ ఏ సర్టన్ సమ్ డబుల్స్ ఇన్ 10 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ అ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 4 times. కొంత సొమ్ము 10 సంవత్సరాల్లో కొంత చక్ర వడ్డీ రేటుతో రెట్టింపు అవుతుందంట. అయితే అదే వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ చక్ర వడ్డీ అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబల్ అన్నప్పుడు బేసిన్ 2గా పెట్టుకోవాలి, రెట్టింపు అన్నప్పుడు బేసిన్ 2గా పెట్టుకోవాలి. 3 రెట్లు ట్రిపుల్ అన్నప్పుడు మనం బేసిన్ 3గా పెట్టుకుంటాం. ఇక రెట్టింపు అంటున్నాడు కాబట్టి బేసిన్ 2గా పెట్టుకుంటాం. మొత్తము మనకు 4 రెట్లు కావాలి. మొత్తం మనకి ఎన్ని రెట్లు కావాలి? 4 రెట్లు కావాలి. మరి ఇక్కడ 4 కావాలి అంటే 2కి పవర్లో ఏం పెట్టుకుంటే 4 వస్తుంది? సింపుల్ లాజిక్. 2కి పవర్లో ఏం పెడితే మనకు 4 వస్తుంది? 2 స్క్వేర్ అంటే కదా, అంటే ఇక్కడ పవర్లో 2 పెట్టేస్తే మనకు 4 వస్తుంది కదా. అంటే 2 సైకిల్స్ వెళ్ళాలి. ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి? 2 సైకిల్స్ వెళ్ళాలి. ఒక్కో సైకిల్కి ఎన్ని ఇయర్స్ అంటున్నాడు? ఒక్కో సైకిల్కి ఎన్ని ఇయర్స్ అంటున్నాడు? 10 years అంటున్నాడు. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 20 years అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 20 years అవుతుంది. ఇలా చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ డబల్ అనకుండా ట్రిపుల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ 3 పెట్టుకుంటాం. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాల్యూ 3కి పవర్లో ఉండే విధంగానే ఇస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కోసారి ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో అడగొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తే ఇదే క్వశ్చన్ ఎలా చేస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తే మనం ప్రిన్సిపల్ 100 అనుకుంటాం. 100 డబల్ అవ్వడానికి 200, డబల్ అంటే 200. ఇప్పుడు 100 200 అవుతుందంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 రూపీస్ రావాలి. ఎన్ని ఇయర్స్లో? 10 yearsలో వస్తుంది. 10 yearsలో మనకి ఈసారి ఏం కావాలి? 100 400 కావాలి. 100 400 కావాలి, 4 times కాబట్టి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 400 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 300 రావాలి. సింపుల్ ఇంట్రెస్ట్లో, సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ అనేది సమానంగా ఉంటుంది. మరి 100 రూపీస్ రావడానికి 10 years పడితే మరి 300 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 30 years పడుతుంది. అంటే ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగితేనేమో 30 years ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి 20 years పడుతుంది. అంటే ఇదే క్వశ్చన్ రేపొద్దున కమింగ్ షిఫ్ట్స్లో సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా అడగొచ్చు. అందుకని మీకు ఆ వేరియేషన్ కూడా చూపించాను. A thief is spotted by a constable from 200 meters. When the constable starts the chase, the thief also starts chasing. Constable speed is 8, thief speed is 6. So then how far will the thief will be run before he caught? సో పోలీస్ అతను యొక్క థీఫ్ను పట్టుకునే ముందు థీఫ్ ఎంత దూరం పరిగెత్తారని అడుగుతున్నాడు. థీఫ్ డిస్టెన్స్ అడుగుతున్నారు. ఓకే, దొంగ పరిగెత్తిన దూరం అడుగుతున్నారు. చాలా క్లియర్గా చూడండి, ఇక్కడ థీఫ్ డిస్టెన్స్ అడిగారు. థీఫ్ డిస్టెన్స్ అడిగారు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? థీఫ్ స్పీడ్ ఇంటూ టైం. థీఫ్ స్పీడ్ ఇంటూ టైం. ఈ టైం అంటే ఏంటంటే ఇన్ హౌ మచ్ టైం ద పోలీస్ మ్యాన్ క్యాచ్ ద థీఫ్. సో పోలీస్ మ్యాను థీఫ్ని ఎంత సమయంలో పట్టుకుంటాడు అనేది టీ. ఎంత సమయము అంటే ఏంటి? మళ్ళీ దూరము బై డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. దూరము బై సాపేక్ష వేగం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, థీఫ్ స్పీడ్ ఎంత? 6 km/h. యూనిట్ కన్వర్షన్ చేయొద్దు, అలానే ఉంచండి. ఇంకా డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాడు అతను? 200 meters దూరంలో ఉన్నాడు. డివైడ్ బై రిలేటివ్ స్పీడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేజింగ్ కేస్ ఎప్పుడు కూడా ఒకే దిశ ఉంటుంది, సేమ్ డైరెక్షన్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు చేంజింగ్ ఉండదు, ఒకే దిశ ఉంటుంది. సో అందుకని మనం రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగము 6 8 కాబట్టి సో మనం వాటి మధ్య వ్యత్యాసం తీసుకోవాలి. ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ యూనిట్ కన్వర్షన్ చేయక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ యూనిట్ కన్వర్షన్ వస్తుంది, ఇక్కడ యూనిట్ కన్వర్షన్ వస్తుంది. ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. రాసుకొని క్యాన్సిల్ చేసుకోండి. దేనికి? సింపుల్గా 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. 6 × 100 అంటే 600. అంటే ఆ పోలీస్ అతను దొంగను పట్టుకునే ముందు దొంగ ఎంత దూరం పరిగెత్తాడు అంటే 600 meters పరిగెత్తాడు. ఇక్కడ మనకు ఎస్పీ ఇచ్చున్నారు, అమ్మిన వెల ఇచ్చున్నారు 460, అమ్మిన వెల 460 ఇచ్చున్నారు. నష్ట శాతం ఇచ్చున్నారు 8% నష్ట శాతం అంట. అయితే సిపి ఎంత అని అడుగుతున్నారు, కొన్న వెల ఎంత అడుగుతున్నారు. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నష్ట శాతం 8% కాబట్టి మనము ఆ యొక్క అమ్మిన వెలని సెల్లింగ్ ప్రైస్ని ఎలా రాసుకుంటాం? 92% అని రాసుకుంటాం. ఒకవేళ అక్కడ ఇచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోండి, అప్పుడు 92 రాయం, మనం అప్పుడు 108 రాస్తాం. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు 100కి మనం యాడ్ చేయాలి, లాస్ వచ్చినప్పుడు 100లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 100 అనేది బేస్ వాల్యూగా తీసుకుంటాం, అది కాస్ట్ ప్రైస్, అది కొన్న విలువ. ఇప్పుడు 92% వాల్యూ దేనికి ఈక్వల్? 460కి ఈక్వల్.
అంటే 92% ఆఫ్ సిపి. సిపిలో కొన్న విలువలో 92% వాల్యూ 460. ఇప్పుడు మనకు సిపి కావాలి, 100% కావాలి. 100% వాల్యూ ఎంతో కావాలి. సో 92 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 5 టైమ్స్ పోతుంది. 92 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 5 టైమ్స్ పోతుంది. మరి 5 టైమ్స్ ఆఫ్ 100 ఎంత అవుతుంది? 5 టైమ్స్ ఆఫ్ 100 ఎంత అవుతుంది? 500 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. కాస్ట్ ప్రైస్ ఎంత? 500. 2/3 of y is equal to 8/15 of z. Then find the value of y is to z. సో వైకి జెడ్కి నిష్పత్తి అడుగుతున్నారు. ఒకసారి చూడండి, హాఫ్ అంటే ఇంటూ అని తీసుకుంటాం మనం. సో 2/3 y, హాఫ్ అంటే ఇంటూ తీసుకుంటాం. సో 8/15 z. 8/15 z. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 2 1s are, 2 4s are, 3 1s are, 3 5s are. ఆ జెడ్ అవతలకు వచ్చేస్తే ఏమవుతుంది? సో y/z ఈజ్ ఈక్వల్ టు y/z ఈజ్ ఈక్వల్ టు 4/5. y/z ఈజ్ ఈక్వల్ టు 4/5. అంటే 4:5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A sum becomes 7/5 times in 40 years at simple interest. Find the rate of interest. కొంత సొమ్ము సాధారణ వడ్డీ రేటుతో 40 సంవత్సరాల్లో 7/5 రెట్లు అవుతుంది. అయితే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. 7/5 అంటే మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను. 1/5 అంటే 20%. 7/5 అంటే 140%. ఆ 140%లో మనకు 100% కాస్ట్ ప్రైసే ఉంటుంది. మిగతాది 40% కదా. ఆ 40% ఎన్ని ఇయర్స్లో? 40 ఇయర్స్లో. 40 ఇయర్స్లో 40% అంటే 1 ఇయర్కి ఎంత పర్సంటేజ్? 1%. చూడండి, ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు, నేను 1/5 అంటే 20% అని చెప్తున్నాను. మరి 7/5 అంటే ఎంత అవుతుంది? 140% అవుతుంది. సార్ ఎట్టొచ్చింది సార్? 7/5 ఇంటూ 100. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. అంటే ఈ 140%లో ప్రిన్సిపల్ అనేది 100% ఉంటుంది. ఇంకా వడ్డీ ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. ఈ 40% అనేది ఎన్ని ఇయర్స్కి? 40 ఇయర్స్కి. మరి 40 ఇయర్స్కి 40% అంటే 40 ఇయర్స్కి 40% అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 1%. ఎందుకంటే వడ్డీ రేట్ ఎప్పుడు కూడా మనం 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 ఇయర్. ఎంపీ ఇచ్చినారు, ప్రకటన వెల అంటాం, మార్కుడు ప్రైస్ అంటాం. ప్రకటన వెల ఇచ్చినారు 4000, డిస్కౌంట్ ఇచ్చినారు, రాయితీ ఇచ్చినారు, అయితే ఎస్పీ అడుగుతున్నారు. సో మనందరికి కూడా తెలుసు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. రాయితీ శాతం ఎప్పుడు కూడా ప్రకటన వెల మీద లెక్కిస్తాము. మనకు ఎస్పీ కావాలి. సో చూడండి, ఆ 4000లోంచి 20% అంటే ఎంత? 800 వస్తుంది. 800 కి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 3200 వస్తుంది. మన ఆన్సర్ 3200. అంటే పెన్ను పేపర్ లేకుండా కూడా మనం ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ కూడా అటాక్ చేయొచ్చు. సో మన సివారిటీ లాజిక్స్లో ఈ మోడల్స్ అని కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. అంటే మన క్లాస్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు డెఫినెట్గా చాలా ఈజీగా ఎగ్జామ్ రాసుంటారు, చాలా పర్ఫెక్ట్గా కూడా ఎగ్జామ్ రాసుంటారు. చూడండి, ఎంపీ అనేది 4000 ఉంది, మార్కుడు ప్రైస్ అంటాం, దీన్ని ప్రకటన వెల అంటాం. సో ఈ 4000లో డిస్కౌంట్ 20% ఇచ్చారు. డిస్కౌంట్ను మనం కట్ చేస్తాం. 10% అంటే 400, 20% అంటే ఎంత అవుతుంది? 800 అవుతుంది. 800 కట్ చేస్తే 3200. 800 కట్ చేస్తే 3200. అంటే ఇది ఏమవుతుంది? ఎస్పీ అవుతుంది. డిస్కౌంట్ తీసేస్తే వచ్చేదే ఎస్పీ. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఈజ్ 42 ఇయర్స్. ద సెకండ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 8 స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ ఈజ్ 81 ఇయర్స్. సో వాట్ ఈస్ ద ఓవరాల్ యావరేజ్? సో 5 మంది విద్యార్థుల సగటు 42 సంవత్సరాలు ఇచ్చాడు. 8 మంది విద్యార్థుల సగటు వయసు 81 సంవత్సరాలు అన్నాడు. మొత్తం వీరి సగటు వయసు మొత్తం అందరి విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ 5 మెంబర్స్ ఏమో 42, రిమైనింగ్ 8 మెంబర్స్ ఏమో 81. మొత్తం మీద ఎంత అని అడుగుతున్నారు. మొత్తం అంటే ఎంతమంది? సో 13 మంది ఉంటారు. ఈ మొత్తం మీద ఎంత అని అడుగుతున్నారు. సో 5 into 42 అంటే 210 వస్తుంది మనకు. 5 into 42 అంటే 210 వస్తుంది. 8 into 81 అంటే 648 వస్తుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 858 వస్తుంది. ఎంత వస్తుంది? 858. సో 858/13. సో 13 టేబుల్ మనకి ఇది. సో 6 టైమ్స్ పోతుంది. 13 6 are 78. రిమైండర్ మళ్ళీ మనకు 78 వస్తుంది. 13 6 are 78. అంటే ఓవరాల్గా మనకి యావరేజ్ ఎంత ఉంటుంది? సో అంత క్లాస్ మొత్తం కలిపి చూసినట్లయితే 66 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 66.
ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 10 మీటర్స్, ఫైండ్ ద ఎల్ఎస్ఏ, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, ప్రక్కతల వైశాల్యము అంటాం. సో చూడండి, ఘనం యొక్క ప్రతి భుజము పొడవు ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చినట్టు, ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు 10. సో ఇక్కడ మనకు ప్రక్కతల వైశాల్యం అడిగాడు, ఎల్ఎస్ఏ. ఎల్ఎస్ఏ అంటే 4a² అని అర్థం, ప్రక్కతల వైశాల్యము. ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుంటే, ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుంటే 6a². ఒకవేళ వాల్యూమ్ ఘన పరిమాణం అడుగుంటే ఏ క్యూబ్. ఇక్కడ మనకు ఓన్లీ లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగారు కాబట్టి, సో 4 ఇంటూ ఏ అంటే ఎంత, ఇక్కడ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. 100 ఇంటూ 4 అంటే 400. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, 400. 2 trains each 480 meters long cross each other in opposite directions in 24 seconds. Find the sum of the speeds of the both the trains. 2 రైళ్లు ప్రతి ఒక్కటి కూడా 480 మీటర్ల పొడవు ఉంది. ఒకదాన్ని మరొకటి వ్యతిరేక దిశలో 24 సెకండ్ల దాటినట్లయితే ఆ 2 రైళ్ల వేగాల మొత్తాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకు 2 వేగాల మొత్తాలను కనుగొనమన్నాడు. అంటే S1 ప్లస్ S2 అడిగాడు, స్పీడ్ అడిగారు, రిలేటివ్ స్పీడ్ అడిగారు. జనరల్గా స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం, దూరము బై కాలము. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు మరొక రైలును దాటుతుంది అంటే, ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2. ఆ 2 రైళ్ల పొడవులను కలిపేస్తాం. సో 2 రైళ్ల పొడవు అంటే ఏమొస్తుంది, 480 వస్తుంది ప్లస్ 480 వస్తుంది. సో డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్, 24 సెకండ్స్. అంటే 960 బై 24 వస్తుంది. సో 24 4 టైమ్స్ పోతుంది ఇది, అంటే 40 టైమ్స్. 40 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఒకవేళ ఆప్షన్స్ మనకు మీటర్ పర్ సెకండ్లలో ఉంటే ఓకే, లేదంటే కిలోమీటర్ పర్ అవర్లో కావాలి అంటే మనము 18/5తో మల్టిప్లై చేస్తాం. ఇచ్చినటువంటి ఆప్షన్స్కి అనుగుణంగా మనం మీటర్ పర్ సెకండ్లలో ఉంచాలా, కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్లో అడిగితే ఇంటూ 18/5 వేస్తాం, ఇంటూ 18/5. సో 5 1 జార్స్ 5 8 జార్స్ 18 8 జార్స్ 144. 144 ఏంటి, కిలోమీటర్ పర్ అవర్. 144 ఏంటి, కిలోమీటర్ పర్ అవర్. 2 రైళ్ల యొక్క వేగాల మొత్తం ఇది, ఓకేనా. అదే వాట్ ఈస్ ద SI 484 on 4840 at 6% ప్రయాణం ఫర్ 5 years. 4,840 రూపాయలపై 6% సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు వచ్చేటువంటి సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. 1 సంవత్సరానికి 6%, అలా ఎన్ని ఇయర్స్, 5 years, అంటే 30% క్యాలిక్యులేట్ చేయాలి. ఆ 30% కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, అసలు మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత పర్సంటేజ్, 30%. మనకు కావాల్సింది వడ్డీ మాత్రమే, 30% మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఆప్షన్స్ ఉంటే ఇంకా చాలా ఈజీ మనకు, ఎందుకంటే 10% అంటే 484, 30% అంటే కాబట్టి 3 ఇంటూ 4 2, అంటే 2తో ఎండే ఆప్షన్ చూసుకోవచ్చు. అంటే ఆప్షన్స్ మనకు తెలియదు కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, కానీ ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 3 ఇంటూ 484, 10% అంటే 0 తీసేస్తాం. 3 ఇంటూ 484, 3 ఇంటూ 480 అంటే 1440, 3 ఇంటూ 480 అంటే 1440. సో 3 ఇంటూ 4 అంటే 12. సో 1440 ప్లస్ 12 అంటే 1452. మీరు మల్టిప్లై చేసుకున్నా నో ప్రాబ్లం, 484 ఇంటూ 3 చేసుకున్నా మీకు అదే వస్తుంది, ఓకేనా. సో 483 టైమ్స్ అంటే 1440, 3 4 జాన్స్ అంటే 12 ప్లస్ 1440 అంటే 1452. ఇదేంటి, సాధారణ వడ్డీ, 5 సంవత్సరాలకు వచ్చినటువంటి సాధారణ వడ్డీ. ద LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 180. ద రేషియో ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 4:5. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. 2 సంఖ్యల యొక్క కసాగు 180 ఇచ్చాడు. ఈ సంఖ్యల నిష్పత్తి 4:5 అయితే అతిపెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నారు. ఆ సంఖ్యల నిష్పత్తి ఎలా ఉంది నాన్న, 4:5 ఉంది. అంటే ఇవి భాగాలు, అంటే దీన్ని నేను 4x అనే నెంబర్ అనుకుంటున్నాను, దీన్ని 5x అనే నెంబర్ అనుకుంటున్నాను. 4:5 నేను 4x అనే నెంబర్ ఒకటి, 5x అనే నెంబర్ ఒకటి అనుకున్నాను. ఈ రెండింటిగా కసాగు. ఫస్ట్ ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి, 4x 5x అనేది ఏ టేబుల్లో పోతాయి, x అనే టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య స్మాల్ నెంబర్ 4 టైమ్స్ పోతుంది, అంటే 4 టైమ్స్ ఆఫ్ 5x. ఇది 4 టైమ్స్ పోతుంది x అనే టేబుల్లో. సో 4 టైమ్స్ ఆఫ్ 5x అంటే 20x. అంటే మనకు LCM 4xకి 5xకి కసాగు 20x. అంటే 20x అంటే 180, 20x అంటే ఎంత, 180. ఇప్పుడు 20 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది. అంటే x వాల్యూ ఎంత వస్తుంది, 9 వస్తుంది. కానీ అడిగింది పెద్ద సంఖ్య అడిగాడు, లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. అప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 5x అవుతుంది. 5 ఇంటూ 9 ఎంత అవుతుంది, 45 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 45. సో 45 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, 4x కదా, 4 ఇంటూ 9 36 అవుతుంది.
If the number 93248x6 is divisible by 11, then find the value of digit x. అంటే 11కి డివిజిబిలిటీ రూల్ తెలుసు మనకు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి మనం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ either 0 ఆర్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తాల యొక్క భేదాము 0 కావచ్చు లేదా 11కి గుణకంలో ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్ డిజిట్స్ ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉండాలి. 9, 2, 8, 6 యాడ్ చేయండి. 9 ప్లస్ 2 ప్లస్ 8 ప్లస్ 6. దీంట్లోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? మైనస్. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి దీంట్లోంచి మనం? 3, 4 ఎక్స్ అంటే 3 ప్లస్ 4 ప్లస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు, అది 0 కావచ్చు, 11 కావచ్చు, 22 కావచ్చు, 33 కావచ్చు, అండ్ స్వాన్ 11 మల్టిపుల్ ఏదైనా కావచ్చు. చూద్దాం ఇది ఎంత వస్తుంది. ఫస్ట్ 19, 14, 16, 25 వస్తుంది. ఇది 25 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది? 7 ప్లస్ ఎక్స్ వస్తుంది. అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది 0 అయితే రాదు. ఎందుకంటే 0 రావాలి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 18 పెట్టాలి. ఎక్స్ అనేది సింగిల్ డిజిట్, 18 పెట్టకూడదు. అంటే 11 వచ్చే విధంగా చూసుకుందాం. ఏం వచ్చే విధంగా చూసుకుందాం? 11 వచ్చే విధంగా చూసుకుందాం. అంటే 25 మైనస్ 7 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. 0 రాదు కాబట్టి 11 వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 11 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి? 14 రావాలి. 25 మైనస్ 14 అంటే కదా 11. 25 మైనస్ 14 అంటేనే కదా 11. అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెడితే మనకు 14 వస్తుంది? 7 పెడితే వస్తుంది. 25 మైనస్ 14 అంటే 11. సో అంటే ఆ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 7 అవుతుంది. ఆ ఎక్స్ అనే డిజిట్ వాల్యూ ఏమవుతుంది? 7 అవుతుంది. A man rows upstream 15 kilometers, downstream 18 kilometers. He takes 3 hours each time. The speed of the boat is what? ఒక వ్యక్తి ఎగువలో 15 కిలోమీటర్లు మరియు దిగువకి 18 కిలోమీటర్లు వెళ్తాడు. అతనికి ప్రతిసారి 3 గంటల సమయం పడుతుంది. అయితే పడవ వేగం ఎంత అని అడుగుతున్నారు. సో పడవ వేగం అంటే బి. సో బి కావాలంటే మనకి ఎక్స్ ప్లస్ వై బై 2 చేయాలి. ఎక్స్ అంటే దిగువకు వేగం, వై అంటే ఎగువకు వేగం. సో ఎక్స్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, వై అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. ఎక్స్, సో చూద్దాం ఫస్ట్ ఎక్స్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ అంటే డౌన్ స్ట్రీమ్, దిగువకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 18 కిలోమీటర్లు వెళ్ళాడు. 18 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎన్ని గంటలు పట్టింది? 3 గంటలు పట్టింది. అంటే 18 కిలోమీటర్లు నేను 3 గంటల్లో వెళ్తున్నాడు అంటే అతని వేగం ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఎగువకి 15 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ 15 కిలోమీటర్లు కూడా 3 గంటల్లో వెళ్ళాడు. అంటే ఎగువకి తన వేగం ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ తెలుసు, వై తెలుసు. ఎక్స్ ప్లస్ వై బై 2 కదా, అంటే 6 ప్లస్ 5 బై 2. 6 ప్లస్ 5 బై 2 అంటే ఎంత వస్తుంది? 11 బై 2. 11 బై 2 అంటే ఎంత వస్తుంది? 5.5. అంటే మనకు పడవ వేగము 5.5. ఇదే క్వశ్చన్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ ద బోట్ అడగకుండా స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అడిగాడు అనుకోండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అడిగాడు అనుకోండి, ప్రవాహ వేగం అడిగాడు అనుకోండి, అప్పుడు సి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ వై బై 2. ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చింది మనకు? 6 వచ్చింది. వై ఎంత వచ్చింది? 5 వచ్చింది. 6 మైనస్ 5 బై 2 అంటే 1 బై 2. 1 బై 2 అంటే ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? 0.5 అవుతుంది. A can complete 2/5 of the work in 12 days. B can complete 7/8 of the work in 21 days. Find the number of days in which A and B together can complete the whole work. A పనిలో 2/5 భాగాన్ని పూర్తి చేయడానికి 12 రోజులు పడుతుంది. బి అదే పనిలో 7/8 భాగం చేయడానికి 21 రోజులు పడుతుంది. మరి ఇద్దరు కలిసి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ అనేవాడు 2/5 వర్క్ అంటే మొత్తం 5 భాగాలు, ఆ 5 భాగాల్లో 2 భాగాలు చేయడానికి 12 రోజులు పట్టింది. 2 భాగాలు చేయడానికి 12 రోజులు పట్టింది. మరి 2 భాగాలు చేయడానికి 12 రోజులు పడితే ఒక్కొక్క భాగం చేయడానికి 6 రోజులు పట్టినట్టు కదా. మొత్తం పని అనేది హారంలో ఉన్నది మొత్తం పని అవుతుంది కదా, డినామినేటర్లో ఉన్నది టోటల్ వర్క్ అవుతుంది కదా. అండ్ మరి 5 పార్ట్స్ చేయడానికి, సో 5 × 6 30. 5 పార్ట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 5 పార్ట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 30 డేస్ పడుతుంది. అంటే ఏ ఒక్కడే 30 డేస్లో పని పూర్తి చేయగలడు. ఇక బి విషయానికి వచ్చేసరికి 7/8 అన్నాడు. అంటే టోటల్ వర్క్ 8, ఆ 8లో 7 చేయడానికి 21 డేస్ పట్టింది. 8లో 7 చేయడానికి 21 డేస్ పట్టింది. 7 టేబుల్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 8 × 3 అంటే ఎంత? 24. 8 × 3 అంటే ఎంత? 24. అంటే బి ఒక్కడే ఆ పని చేయడానికి 24 డేస్ పడుతుంది. కానీ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సో ఏ ఒక్కడైతే మొత్తం పని 30 రోజుల్లో చేయగలడు, బి ఒక్కడైతే 24 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? మరి ఇద్దరు కలిసి అంటే టోటల్ వర్క్ తీసుకోవాలి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అవుతుంది, 6 టేబుల్లో పోతుంది.
స్మాలెస్ట్ నెంబర్ 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ ఆఫ్ 30 అంటే 120. ఆ రెండిటికి కసా కడితే 120 వస్తుంది. అంటే మొత్తం పని 120. మరి మొత్తం పని 120 అయినప్పుడు వీడు 30 డేస్లో చేస్తున్నాడంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 4 యూనిట్స్ చేస్తాడు. అంటే ఏ అనేవాడు డైలీ 4 యూనిట్స్ చేస్తాడు. బి అనేవాడు 24 డేస్లో 120 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడంటే డైలీ ఎన్ని యూనిట్స్ చేసి ఉండాలి? 5 యూనిట్స్ చేసి ఉండాలి. డైలీ 5 యూనిట్స్ చేసి ఉండాలి. సో మరి 4, 5 ఇద్దరు కలిసి మొత్తం ఎంత? 9. ఇద్దరు కలిస్తే 9. 120 చేయాలి. 120/9. అంటే మనకు 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 340 టైమ్స్ 3 3 సార్స్ అంటే మన ఆన్సర్ 40/3 డేస్ వస్తుంది. లేదా 13 1/3 డేస్ వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనుగుణంగా మనం ఆప్షన్ టిక్ కొడతాం. Shiva spends 70% of his income. His income increases by 25% and his expenditure also increases by 10%. Find the percentage increase in his savings. శివ తన ఆదాయంలో 70% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 25% పెరిగితే అతని ఖర్చు కూడా 10% పెరిగితే మరి పొదుపులో ఎంత శాతం పెరుగుతుందని అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ మనకు ఇన్కమ్ ఎంతో తెలియదు. మనందరికి కూడా తెలుసు ఇన్కము అంటే ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్ అని. ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వాట్? ఖర్చు ప్లస్ పొదుపు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ ఎంతో తెలియదు మనకు. 100 అనుకుంటున్నాను. తన యొక్క ఆదాయం 100 రూపీస్ అనుకుంటున్నాను. ఆదాయంలో 70% ఖర్చు చేస్తున్నాడు. అంటే 100 రూపాయల్లో 70 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు. అప్పుడు పొదుపు ఎంత ఉంటుంది? సేవింగ్ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. ఇది ఒరిజినల్. ఈసారి ఏం జరిగిందంటే ఆదాయంలో 25% పెరిగింది. అంటే 25% పెరిగిందంటే కొత్త ఆదాయం ఎంత అవుతుంది? 125 అవుతుంది. అంతకుముందు 100 ఉంది, ఇప్పుడు 125 అయింది, 125. నెక్స్ట్ ఎక్స్పెండిచరు, ఖర్చు కూడా 10% పెరిగింది. అంతకుముందు ఎంత ఉంది? 70 ఉంది. ఈసారి 10% అంటే ఎంత? 70లో 10% అంటే 7 పెరిగింది. 70లో 10% అంటే 7 పెరుగుతుంది. అప్పుడు 77 అవుతుంది. ఇక్కడ 25% పెరిగింది కాబట్టి 25 పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, 125 రూపాయల ఆదాయం వస్తే 77 రూపీస్ ఖర్చు పెట్టుకున్నాడు. అప్పుడు పొదుపు ఎంత ఉంటుంది? సేవింగ్ ఎంత ఉంటుంది? 125 నుంచి 77 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 48 వస్తుంది. ఎంత వస్తుంది? 48 వస్తుంది. ఎంత వస్తుంది? 48 వస్తుంది. అంతకుముందు పొదుపు ఎంత అవుతుంది? 30. అంటే ఎంత పెరిగింది? 18 రూపాయలు పెరిగింది. కానీ 18 అనేది మన ఆన్సర్గా చెప్పకూడదు. ఆ 18 దేని మీద పెరిగింది? మనం అడిగింది పెరుగుదల శాతము. మనకు సేవింగ్స్ పర్సంటేజ్ కావాలి. సో ఎంత పెరిగింది? 18 పెరిగింది. 18 దేని మీద పెరిగింది? 30 రూపీస్ మీద పెరిగింది. ఇంటూ 100. సో 3 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 60% అవుతుంది. అంటే తన యొక్క పొదుపులో 60% పెరుగుదల అనేది కనిపించింది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, సేమ్ మోడల్స్ కూడా మనకు కమింగ్ షిప్స్లో మనకు సో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి స్టూడెంట్ కూడా కమింగ్ షిప్స్లో ఎవరైతే రాయబోతున్నారో సో వారందరూ కూడా సో ఈ వీడియోస్ను పర్ఫెక్ట్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.